పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 5 ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్స్ ని ఆయన కొట్టివేయడం జరిగింది. అరికెపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్ అలాగే గూడెం మహిపాల్ రెడ్డికి సంబంధించి వేసిన ఈ పిటిషన్లని కొట్టివేస్తూ ఆయన నిర్ణయం తీసుకున్నారు. ఈ 5 కూడా క్లీన్ చిట్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు పార్టీ మారినట్టు ఎక్కడా కూడా ఆధారాలు లేవంటూ ఆయన తెలియజేసిన పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించి కంప్లీట్ అనాలిసిస్ అందించేందుకు మా తెలంగాణ ఇన్పుట్ ఎడిటర్ కళ్యాణ్ సిద్ధంగా ఉన్నారు. కళ్యాణ్, ధనలక్ష్మి మొత్తానికి ఒక సంచలన తీర్పునే స్పీకర్ ఇచ్చారని చెప్పాలి ఈ రోజు. ఎందుకంటే 5 ఎమ్మెల్యేలకు సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని స్పీకర్ చెప్పారు. అంటే కాంగ్రెస్ పార్టీలో వాళ్ళు చేరలేదు అని చెప్పారు కాబట్టి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలుగానే ఇప్పుడు స్పీకర్ గుర్తించినట్లు మనకు అర్థమవుతుంది. అందులో అరికెపూడి గాంధీ ఆయన పిఎస్సి కమిటీ చైర్మన్ గా కూడా ఉన్నారు, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు. అది కామన్ గా ప్రతిపక్ష నాయకులకు, ప్రతిపక్ష నేతలకు ఇచ్చే పదవి. అది ఆయన పార్టీ మారి ఆ పదవి తెచ్చుకున్నప్పటికీ అది బీఆర్ఎస్ నేతకి ఇచ్చిన పదవిగానే ప్రభుత్వం చెప్తూ వచ్చింది. అది ఇప్పుడు స్పీకర్ కూడా దాన్ని ధృవీకరించారు. ఆయనతో పాటు తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రకాష్ గౌడ్, గూడెం మహిపాల్ రెడ్డి వీళ్ళకి సంబంధించిన అనర్హత పిటిషన్లు ఈ రోజు స్పీకర్ విచారించారు. అంటే సుప్రీంకోర్టు గడువు విధించింది. ఈ నెల 17లోగా, అంటే ఈ రోజులోగా నిర్ణయం తీసుకోవాలి, లేదంటే సుప్రీంకోర్టు ఆదేశాలను బట్టి ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి ఆ స్పీకర్ ప్రమత్తమై ఈ 5 సంబంధించిన నిర్ణయం ఈ రోజు తీసుకున్నారు. రేపు కూడా మరో 3 ఎమ్మెల్యేలు అంటే దానం నాగేందర్, కడియం శ్రీహరి వాళ్ళిద్దరు ఇప్పటి వరకు ఎలాంటి అఫిడవిట్లు దాఖలు చేయలేదు. ఆ దాఖలు చేయని అఫిడవిట్లకు సంబంధించి వాళ్ళపై ఎలాంటి చర్యలు ఇప్పుడే తీసుకునే అవకాశం లేదు. మిగిలిన 3 ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా ఖచ్చితంగా రేపు నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు మనకు సమాచారం ఉంటుంది. ఒకవేళ తీసుకోకపోయినా కూడా 5 ఎమ్మెల్యేలపై నిర్ణయం తీసుకున్నాం. మరొక 5 సంబంధించిన నిర్ణయం ఇంకా తీసుకోవాల్సి ఉంది. వాళ్ళకి సంబంధించిన ఆధారాలు సేకరిస్తున్నామని స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు చెప్పే అవకాశం ఉంది. ఇది కొంత పెండింగ్ లో పెట్టే ఆలోచన కూడా ఉంది. మిగిలిన 2 దానం నాగేందర్, కడియం శ్రీహర్లది వాళ్ళిద్దరిది ఒక స్పెసిఫిక్ కేసుగా మనం చూడాలి. ఎందుకంటే ఈ 8 మంది ఎమ్మెల్యేలు, మొత్తం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ లో చేరారు. వాస్తవానికి అంటే వాళ్ళు చేరామని ఒకసారి, చేరలేదని ఒకసారి, దేవుడి కండువాలు కప్పుకున్నామని ఒకసారి ఇలా చెప్తూ వస్తున్నారు. మొత్తానికి ఒక రకంగా టైం పాస్ చేస్తున్నారు. వాళ్ళు ఏ పార్టీలో ఉన్నది వాళ్ళకే క్లారిటీ లేని పరిస్థితి ఉంది. జనంలో ఒకసారి ఒక రకంగా చెప్తున్నారు, కార్యకర్తల వద్ద మరో రకంగా చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఇలాంటి నిర్ణయం తీసుకొని ఇప్పుడు 5 ఎమ్మెల్యేలపై పార్టీలు మారారు, వాళ్ళు పార్టీ మారారు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని దాన్ని కొట్టివేయడం అనేది ఖచ్చితంగా ఒక సంచలనంగానే చెప్పాలి. మిగిలిన 5 అంటే ఇంతకు ముందే చెప్పినట్లు దానం నాగేందర్, కడియం శ్రీహరి ఇద్దరిని పక్కన పెడితే మిగిలిన 3పై కూడా ఇలాంటి నిర్ణయమే స్పీకర్ తీసుకునే అవకాశం ఉంది. మిగిలిన 3 ఎమ్మెల్యేలు వాళ్ళు కూడా పార్టీ మారలేదు అనే ఒక నిర్ణయమే తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. దానం నాగేందర్, కడియం శ్రీహరి విషయంలో మాత్రం కొంత భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే దానం నాగేందర్ కూతురు కడియం కావ్య వరంగల్ పార్లమెంట్ సభ్యురాలిగా పోటీ చేశారు. ఆ సందర్భంగా ఆమె తరఫున తండ్రిగా కడియం శ్రీహరి, అప్పుడు ఆయన బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే, వాస్తవానికి ఆయన ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ కోటేయాలని కోరారు కాబట్టి ఆయన ఆ రకంగా పార్టీ మారలేదు అని చెప్పే అవకాశం లేదు. మరోవైపు ఇక దానం నాగేందర్ ఇంకా స్పెసిఫిక్ కేసు. అది ఆయన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుపై లోక్సభ సభ్యుడిగా, సికింద్రాబాద్ లోక్సభ సభ్యుడిగా పోటీ చేసి ఓడిపోయారు. కాబట్టి వీళ్ళిద్దరూ ఇప్పటి వరకు స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దాంతో ఆ 2 సంబంధించి ఇంకొంత కాలయాపన జరిగే అవకాశం ఉంది. మిగిలిన 3 ఎమ్మెల్యేలకు కూడా క్లీన్ చిట్ ఇచ్చే అవకాశం ఉంది. వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారు అని చెప్పే అవకాశం ఉంది. ఇటు బీఆర్ఎస్ ఇప్పటి వరకు కూడా చాలా కాన్ఫిడెంట్ గా ఉంది అనర్హతకి సంబంధించి, వీళ్ళ అనర్హతకి సంబంధించి. అయితే ఇప్పటి వరకు ఎన్నో ఆధారాలు సమర్పించిన కాన్ఫిడెన్స్ లెవెల్స్ వాళ్ళలో కనిపించిన నేపథ్యంలో ఈ తీర్పుపై ఇప్పుడు బీఆర్ఎస్ ఎటువంటి డెసిషన్స్ తీసుకునేందుకు ఆస్కారం ఉండే ఛాన్సెస్ ఉన్నాయి? అలాగే వాళ్ళు ఇచ్చిన ఈ ఏవైతే ఆధారాలు ఉంటాయో వాటిని కన్సిడర్ చేయకపోవటానికి రీజన్స్ ఏమనుకోవాలి? ఖచ్చితంగా ఇలాంటి సందర్భాల్లో గతంలో స్పీకర్ గా సురేష్ రెడ్డి ఉన్న సమయంలో కూడా 2009 ఎన్నికలకు ముందు, అంటే 2004లో గెలిచిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా అప్పుడు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి కూడా 2009 ఎన్నికల ముందు సరిగ్గా
వాళ్ళపై అనర్హత వేటు కూడా వేశారు అప్పట్లో. అది పెద్ద సంచలనంగానే మారింది. అయితే ఆ ఎన్నికలు ముగిసే టైంకి వేశారు కాబట్టి అది పెద్ద ఇంపాక్ట్ పడలేదు. ఆ సురేష్ రెడ్డి ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతం. కాబట్టి స్పీకర్ వ్యవస్థను కొంచెం వ్యవస్థకు ఇబ్బందికరమైన అంశంగానే దీన్ని చూడాలి. ఎందుకంటే పార్టీ మారలేదు అని స్పీకర్ నిర్ణయం తీసుకోవడం అనేది ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ దీనిపై సుప్రీంకోర్టులో ఫైట్ చేసే అవకాశం ఉంది, ప్రజల్లో చెప్పుకునే అవకాశం ఉంది, ఆ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రచారం పెద్ద ఎత్తున చేసే అవకాశం ఉంది. అయితే బీఆర్ఎస్ పార్టీ కూడా ఇలాంటి చర్యలే గత 10 ఏళ్లుగా చేస్తున్న నేపథ్యంలో వాళ్ళు కూడా గట్టిగా కౌంటర్ ఇచ్చే పరిస్థితి మనకు కనిపించట్లేదు. ఈ నేపథ్యంలోనే స్పీకర్ తీసుకున్న నిర్ణయం ఇప్పుడు 5 ఎమ్మెల్యేలకు అంటే వాళ్ళు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, అదేవిధంగా అనర్హత వేటు కూడా పడలేదు కాబట్టి యథావిధిగా వాళ్ళు 3 ఏళ్ల పదవీ కాలం కొనసాగే అవకాశం ఉంది. ఒకవేళ స్పీకర్ పై మళ్ళీ సుప్రీంకోర్టు బీఆర్ఎస్ ఆశ్రయించినా కూడా సుప్రీంకోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది మనం చెప్పలేము. ఎందుకంటే స్పీకర్, గవర్నర్, రాష్ట్రపతి ఈ వ్యవస్థల కొంత ప్రత్యేకత ఉంది కాబట్టి వాటిపై ఏ కోర్టులు కూడా ఆదేశాలు, సూచనలు మాత్రమే చేస్తుంటాయి, కానీ వాటిపై చర్యలు తీసుకునే అవకాశం చాలా తక్కువగా ఉంది. కోర్టులు ఎప్పుడు కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. కాబట్టి ఈ నిర్ణయంపై సుప్రీంకోర్టును ఒకవేళ ఆశ్రయించినా బీఆర్ఎస్, సుప్రీంకోర్టు నుంచి కూడా బీఆర్ఎస్ పార్టీకి పెద్దగా ప్రయోజనం చేకూరే అవకాశం లేదు. మిగిలిన 5 విషయంలో కూడా ఇదే రకమైన తీర్పు వచ్చే అవకాశం ఉంది. కేవలం దానం నాగేందర్, కడియం శ్రీహర్ల విషయంలో స్పీకర్ ఏం చేస్తారు అనేది ఇప్పుడు ఉత్కంఠగా మారింది ధనలక్ష్మి. ఓకే, థ్యాంక్ యూ కళ్యాణ్.